అందరికీ నమస్కారం. ఈరోజు విజయసాయిరెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో పిచ్చి కుక్క కరిస్తే ఏ విధంగా అరుపులు కేకలు పెడతారో ఆ పిచ్చి ప్రేలాపనలన్నీ ఈరోజు మా నాయకుడి గురించి, మా నాయకుల గురించి, పార్టీ గురించి మాట్లాడటం జరిగింది. తనకున్న అవలక్షణాలన్నీ కూడా ఎదుటివారికి అంటగట్టి ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారనుకోవటం తాడేపల్లి పెత్తందారులు జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి నైజం. ఈరోజు అన్యాయంగా, అక్రమంగా 50 రోజులు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో నిర్బంధం చేసి ఒక పైచాచిక ఆనందాన్ని తాడేపల్లి కొంప పొందుతుంది. వ్యవస్థలను మేనేజ్ చేసి న్యాయస్థానాల్లో సమాచారాన్ని కింద కోర్టుకి ఇచ్చిన సమాచారం హైకోర్టుకి ఇవ్వట్లా, హైకోర్టులో చెప్పిన సమాచారం సర్వోన్నత న్యాయస్థానాల్లో చెప్పట్లా. కాలయాపన ఎలా చేయాలో 100 కోట్లు ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో నిర్బంధించటానికి కాలయాపన జరిపే కార్యక్రమాలు తాడేపల్లి పెత్తందారులు చేస్తున్నారు. ఇవాళ జైలు ములాఖత్తులో కలిసి వచ్చిన తర్వాత లోకేష్ బాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తాడేపల్లి కొంపలో టీవీలు చాలా పగిలాయి. దాంట్లో భాగంగానే విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ 70 దేశాల పైగా 14 కోట్ల మంది తెలుగువారు దేశ విదేశాల్లో, పక్క రాష్ట్రాల్లో ఏ జాతీయ నాయకుడికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రానంత ఆదరణ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావంగా అటు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, యూరోప్లో కావచ్చు, ఇంగ్లాండ్లో కావచ్చు, ఆఫ్రికాలో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, బెంగాల్లో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, బెంగళూరులో కావచ్చు, మెడ్రాస్లో కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని 2 కళ్ళగా అభివృద్ధి సంక్షేమాన్ని 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన కట్టిన హైటెక్ సిటీ రేపు 29కి 25 సంవత్సరాలు. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. సన్నాసులారా, తాడేపల్లి పెత్తందులారా, మీకు లేకపోవచ్చు గ్రాటిట్యూడు తెలుగు జాతి పట్ల, ఇవాళ మన ఐటీ పిల్లల పట్ల. ఆయన వేసిన ఇత్తనం 25 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ ఇవాళ కొన్ని లక్షల మంది దేశ విదేశాల్లో ఐటీ రంగంలో ఆయన పెట్టిన బీటీ పార్కు, ఫార్మాస్యూటికల్ రంగంలో ఆయన తెచ్చిన బీటీ పార్క్లో వచ్చిన కరోనా వ్యాక్సిన్ దేశం అంతా చెప్తా ఉంది, ప్రపంచం అంతా చెప్తా ఉంది. దరిద్రుడా సాయిరెడ్డి, నీలాంటి సన్నాసులు, నీలాంటి లోఫర్లు, నీలాంటి బేవకూఫ్లు
మీరు మాట్లాడితే అంత, మాట్లాడకపోతే అంత, నువ్వు చెబితే అంత, చెప్పకపోతే అంత. ఇవాళ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఏంట్రా నీ కేకలో, మా భరత్ను తిడతావు, మా పట్టాభిని తిడతావు, మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తిడతావు, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని తిడతావు. బడుద్దాయి. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి లెక్క వ్యాపారం చేస్తున్నారు. ఇది కాదన్న సత్యం, ఎవరో కాదనలేరు. ఈ లెక్క వ్యాపారం వీళ్ళిద్దరి కనుసన్నల్లో జరుగుతుంది. 1,00,000 లీటర్లు ఒక డిస్టిలరీలో కేసులు బయటకు వస్తే 50,000 లీటర్ల కేసులే లెక్కల్లో చూపిస్తున్నారు. మిగతా అన్నీ కూడా లెక్కల్లో ప్రొడక్షన్ చూపించలేదు. ఒక ఉదాహరణ, బేరా 91 ఊటీ మైసూర్ నంజనగౌడ దగ్గర బేరా 91 తయారవుతుంది. ఆ బేరా 91ని బూమ్ బూమ్ బీర్గా మార్చి ఈ దుర్మార్గులు, ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు బేరా 91 క్వాలిటీని బూమ్ బూమ్ బీర్ క్వాలిటీకి మార్చి 30-40 రూపాయలతో తయారయ్యే బూమ్ బూమ్ బీర్ని 240 రూపాయలకు అమ్ముతున్నారు. నేను అడుగుతున్న థర్డ్ పార్టీ ఇమ్మీడియట్గా దీని మీద విచారం జరపాలి. వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ బార్లీ అవ్వచ్చు, మాల్ట్ అవ్వచ్చు, ఏ అయితే ఇంగ్రీడియంట్స్గా వాడుతున్నారో వాడే వాటర్ కన్జంప్షన్ అవ్వచ్చు, అక్కడ ఖర్చు పెట్టే కరెంట్ కన్జంప్షన్ అవ్వచ్చు, మొత్తం లెక్కలు తీస్తే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి జైల్లో ఉంటారు. థర్డ్ పార్టీ సర్వే ఇమ్మీడియట్గా కేంద్ర సంస్థల నుంచి జరగాలి. ఎందుకంటే ఈ దుర్మార్గుల చేతుల్లో అధికారం ఉంది. ఆఫీసులు తగలబెడుతున్నారు, తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డులు తగలబెడుతున్నారు, కరెంటు కార్యాలయాల్లో రికార్డులు తగలబెడుతున్నారు, రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు తగలబెట్టి సచివాలయ వ్యవస్థ దగ్గరికే రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చి 22A కింద చుక్కల భూముల కింద వేల కోట్ల భూములు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు. ఇవాళ చాలా క్లియర్గా 20 మేజర్ డిస్టిలరీల్లో విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి మనుషులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు దగ్గర మేజర్ 20 డిస్టిలరీస్ని అదిరించి బెదిరించి వాళ్ళ కనుసన్నల్లో పెట్టుకొని ఎక్కడ రికార్డ్స్లో ప్రొడక్షన్ చూపించకుండా 1,00,000 కోట్లు తాడేపల్లి కొంపకు డబ్బులు వచ్చాయి. ప్రభుత్వ ఖజానాకు చూపించేది చాలా తక్కువ. రాబోయే దశాబ్దం, 2 దశాబ్దాలకి 35,000 కోట్లు ఈ లిక్కర్ మీద అప్పులు తెచ్చాడు. బాగా తాగిస్తానని బ్యాంకుల దగ్గర ప్రభుత్వం హామీలు ఇచ్చేసింది. 1,00,000 కోట్లు తాడేపల్లి కొంపకెళ్ళాయి. ఆ డబ్బులు లెక్క పెట్టడానికి ఈ డబ్బుల మిషన్లో ఎన్నో పనిచేస్తున్నాయి తాడేపల్లి కొంప చుట్టూ. ఇవాళ విజయసాయి రెడ్డికి ఇంత పిచ్చెక్కడానికి కారణం ఏంటంటే నవంబర్ 2021
తాడేపల్లి కొంపకి సిబిఐ నోటీసులు వచ్చాయని తాడేపల్లి అగ్రహారం సమాచారం. తాడేపల్లి కొంపలో టీవీలు పగిలిపోతా ఉన్నాయి. బాబాయ్ హత్య కేసులో తాడేపల్లి కొంపకి హైదరాబాద్ సిబిఐ ఆఫీస్కి నవంబర్ 2021 హాజరు కమ్మని నోటీసులు వచ్చాయని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తాడేపల్లి పెత్తందార్, పేదల గొంతు కోస్తా ఉన్న పెత్తందార్ జగన్ రెడ్డి విజయసాయి రెడ్డితో ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని కించపరిచే విధంగా ఏకవచన సంబోధనతో రాజ్యసభ మెంబర్ అని దిగజారిపోయి పిచ్చి పిచ్చి ప్రలాపంలో పేల్తున్నావు సాయిరెడ్డి. 16 నెలలు జైల్లో ఉంటే ఎవడైనా మనిషిగా మారతాడు. మీలాగా క్రూర మొగాల్లాగా మారరు, జగన్ రెడ్డిలాగా నీలాగా. దేనికంటే 16 నెలలు చెంచులగూడ జైల్లో నీకు సకల సౌకర్యాలు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర ఓఎస్డీగా పనిచేస్తూ ఉన్న జైలర్ మీకు అన్ని ఏర్పాట్లు అక్కడ చేశాడు. దానికి నజరానాగా ఆ బడుద్దాయి సజ్జల రామకృష్ణారెడ్డి ఓఎస్డీగా పనిచేస్తూ దేవినేని ఉమా జైలుకి వెళ్తే 24 గంటలు తిరగకుండా జైలర్ను మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళగానే ఆయన ఫోటోలన్నీ తీసి టీవీలకి, పేపర్లకు ఇచ్చి పైచాచిక ఆనందం పొందారు. ఇవాళ రాజమండ్రి జైలు మీద డ్రోన్లు తిరుగుతూ ఉంటే నో కేస్. లా అండ్ ఆర్డర్ పోలీస్ ముద్దాయిలను పట్టుకోలేరు, జైలు సిబ్బంది ముద్దాయిలను పట్టుకోలేరు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి వస్తే డ్రోన్లు తిరుగుతాయి, నో కేస్, ముద్దాయిలను పట్టుకోరు. డ్రగ్ ఎవరైతే నార్కోటిక్స్ దగ్గర 750 మందిని ఆ జైల్లో పెట్టారు. గంజాయి ప్యాకెట్లు విచ్చలవిడిగా విసిరేస్తున్నారు. నార్కోటిక్స్ డ్రగ్స్ ఉన్న ముద్దాయి దగ్గర ఫోన్లో వీడియో రికార్డింగ్ కెమెరా ఉంది. డిఐజీ ఒప్పుకుంటాడు, ఏం చర్యలు లేవు. 6 గంటలు దాటిన తర్వాత జైలు ముందే డిఐజీ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతాడు. 6 దాటిన తర్వాత మెయిన్ గేట్ పరిసరాల్లో ఎక్కడా కూడా బయట వ్యక్తి అనే అతను జైలు గేట్ దగ్గరలో కూడా ఉండకూడదు. మరి డీజీపీ ఏం చేస్తున్నాడో, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడో, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు Z+ కేటగిరీలో ఉన్న 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, 15 ఏళ్ల పైగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన భద్రత పట్ల మీకు బాధ్యత లేదు, ఆయన ఆరోగ్యం పట్ల మీకు బాధ్యత లేదు. ఇవాళ 6 కిలోలు బరువు తగ్గిన వాస్తవాలన్నీ లోకేష్ బాబు బయట పెడితే చర్యలు లేవు. చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరం ఏసీబీ జడ్జికి వెళ్ళాలంటే జైలు సిబ్బంది 3 రోజులు ఆలస్యం చేస్తారు, వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. ఇవాళ ఏం చర్యలు తీసుకున్నారు? పెన్ కెమెరా లోపలికి వెళ్ళటానికి
డిఐజీ ఏ విధంగా బాధ్యత వహిస్తాడు? ఎందుకు డిఐజీ మీద చర్యలు తీసుకోవాలా? డ్రోన్లు తిరిగితే డిఐజీ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఇవాళ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేందర్ రెడ్డి బంధువుని జైల్లో ఎలా ఉంచుతారు? ఇవాళ వ్యవస్థలన్నీ మేనేజ్ చేసి శస్త్రచికిత్స కంటికి చేయాలని డాక్టర్ రిపోర్ట్ ఇచ్చారు. అదే డాక్టర్ని జైలు సిబ్బంది, లా అండ్ ఆర్డర్ పోలీస్ బెదిరించి ఇంకో రిపోర్ట్ తీసుకున్నారు, శస్త్రచికిత్స అవసరం లేదని. ఇవన్నీ వ్యవస్థలను మేనేజ్ చేయటం కాదా? ఇవన్నీ జగన్ రెడ్డి జగన్నాటకంలో జరిగే కార్యక్రమాలు కాదా? ఎన్ని వందల కోట్లు బెంగళూరు బ్రోకర్ విజయ్ కుమార్, శశి, జగన్ రెడ్డి నీ స్నేహితుడు శశి, బెంగళూరు బ్రోకర్ విజయ్ కుమార్ ఎన్ని వందల కోట్లు ఢిల్లీకి పంపించావు? ఎన్ని వందల కోట్లు ఢిల్లీకి వెళ్ళాయి వ్యవస్థలను మేనేజ్ చేయటానికి? డబ్బుతో పాటు నేను మీడియాలో చెప్పకూడని దౌర్భాగ్య పనులు కూడా జగన్ రెడ్డి మనుషులు ఢిల్లీలో చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాంటి జాతి సంపదని 50 రోజులు జైల్లో నిర్బంధించి పైచాచిక ఆనందం పొందుతున్న స్పైడర్ క్యారెక్టర్ పెత్తందారులందరూ కూడా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ 120 పథకాలని నాశనం చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలకి 1,14,664 కోట్లు దారి మళ్ళించిన జగన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పెద్ద పెత్తందారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రాణాలు, పేద వర్గాల ప్రాణాలని నియంతలాగా అణిచివేస్తూ తీస్తూ సామాజిక న్యాయానికి విలువ లేకుండా 1,00,000 బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయకుండా నమ్మక ద్రోహం చేసి 14 లక్షల ఎకరాల అసైన్ భూములు, చర్చి భూములు, వక్ భూముల్ని కబ్జా చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి మీ ముగ్గురు పాత్ర క్లియర్గా తేటతెల్లంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే బేరా 91 క్వాలిటీ ఏంటి, బూమ్ బూమ్ బీర్ క్వాలిటీ ఏంటి, 30-40 రూపాయలకి తయారు చేసి 240 రూపాయలకి ఏ విధంగా అమ్ముతున్నారు? ఇవాళ ఎన్ని కోట్ల లీటర్ల లిక్కర్ మీరు కబ్జా చేసిన, మీరు లాక్కున్న 20 మేజర్ డిస్టిలరీల్లో ఎంత లిక్కర్ తయారవుతుంది, ఎంత ఇంగ్రీడియంట్స్ ఇన్పుట్ వచ్చింది, ఎంత కరెంట్ కన్జంప్షన్ జరిగింది, ఎంత వాటర్ కన్జంప్షన్ జరిగింది, మీరు ఆన్లైన్లో ఎంత చూపించారు, రాష్ట్ర ఖజానాకి ఎంత జమేశారు, జిఎస్టీలు, సెంట్రల్ ట్యాక్సులు ఏమేం కట్టారు, అదేవిధంగా 1,00,000 కోట్లు తాడేపల్లి కొంపకొచ్చిన డబ్బులు ఏ పక్క వెళ్ళాయి? సాయిరెడ్డి నీకు సిగ్గుందా? శరత్ చంద్రారెడ్డి నీ అల్లుడు ఢిల్లీ లెక్కర్ స్కామ్లో ముద్దాయి. అక్కడ ఏం లాలూచీపడి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టి పోలవరాన్ని ముంచేసి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ఆస్తులు 1,00,000 కోట్లు 2 రాష్ట్రాలకి పంపకాలు జరగకుండా 10,000 కోట్లు
మనకు రావాల్సిన విద్యుత్ బకాయిలు గాలి కొదిలేసి ఆంధ్ర భవన్ ఆస్తులు పంపకాలు చేయకుండా ఇవాళ టోటల్గా మీరు ఢిల్లీకి సలాం కొట్టి సాష్టాంగ ప్రమాణం చేసి ఇవాళ మీరు ఈ శరత్ చంద్రారెడ్డిని కాపాడుకోవటానికి జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఏం డ్రామాలు ఆడారో, ఏం జగన్నాటాలుగా ఆడారో చెప్పమంటావా సాయిరెడ్డి? తాడేపల్లి కొంప పేర్లు వస్తాయని, మీరు తీసుకున్న ఢిల్లీలో లిక్కర్ వ్యవహారాలు బయటపడతాయని మీరు లాలూచి పడిన మాట వాస్తవం కాదా? అదాన్ డిస్టిలరీ విజయసాయిరెడ్డి కుటుంబం బినామీ నడుపుతున్నది కాదా? నంద్యాలలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, ఎస్పివై రెడ్డి చాలా పెద్ద మనిషి, ఆయన డిస్టిలరీని లాక్కొని వాళ్ళ కుటుంబం దగ్గర నుంచి మీరు ఎన్ని వేల కోట్ల దోపిడీ ఎస్పివై అగ్రోలో ఆ డిస్టిలరీ నుంచి మీరు ఎంత దోపిడీ చేశారో చెప్పే దమ్ము ధైర్యం ఉందా? డిజిటల్ చెల్లింపులు లేకుండా 1,00,000 కోట్లు తాడేపల్లి కొంపకి డబ్బులు వచ్చిన మాట వాస్తవం కాదా? నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 30,000 మంది ఇవాళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, నియోజకవర్గాల వ్యాప్తంగా ఇవన్నీ కూడా బట్టబయలు చేస్తాం. చంద్రబాబు గారిని 50 రోజులు నిర్బంధించి ఏం పీకారా తాడేపల్లి కొంపని అడుగుతున్నా, ఏం పీకారు? ఎక్కడన్నా ₹1 మనీ ట్రయల్ ఉందా? ₹1 దొరికిన సాక్ష్యం ఉందా? దుర్మార్గులారా, స్కిల్ డెవలప్మెంట్లో 2,13,000 మంది ట్రైనింగ్ పొంది 80,000 మంది ఇవాళ ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆ ఫైబర్ నెట్, ఆ గౌతమ్ రెడ్డి ఎవరో తాడేపల్లి కొంప జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి కుటుంబ సభ్యుల్ని వాళ్ళ కుటుంబానికి ఇచ్చుకున్న ఆ ఫైబర్ నెట్ గౌతమ్ రెడ్డి ఒక ఈడీని అడ్డం పెట్టుకొని తప్పుడు కేసు రికార్డ్ చేస్తే ఆ ఫైబర్ నెట్లో చంద్రబాబు గారి మీద కేసా? తాడేపల్లి ఇవాళ 34,000 ఎకరాలు అమరావతి రైతాంగం భూములు ఇస్తే అమరావతి ఒక కేసా? 68,000 కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తం 10 రోజుల్లో 3,500 కిలోమీటర్లు తిరిగి వచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అంగళలో పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి గ్యాంగ్ మా మీద రాళ్ళేసి A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా దేవినేని ఉమా నా మీద కేసులు పెట్టి 1000 మంది మీద, మా కార్యకర్తల మీద, నాయకుల మీద కేసులు పెట్టి 450 మందిని కడప జైల్లో, అటు మదనపల్లి జైల్లో పెట్టి హైకోర్టు బెయిల్ ఇస్తే, కింద కోర్టులు బెయిల్ ఇస్తే మళ్ళీ మా బెయిల్ క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టుకి వెళ్ళి చెంపదెబ్బ తిన్న మాట వాస్తవం కాదా జగన్ రెడ్డి అని నేను జగన్ రెడ్డిని అడుగుతున్నాను. మా బెయిల్ క్యాన్సిల్ అయితే సుప్రీంకోర్టులో మమ్మల్ని తీసుకెళ్ళి నల్లారి కిషోర్ రెడ్డిని, నన్ను తీసుకెళ్లాలని, కడప జైల్లో పెట్టాలని నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు జగన్ రెడ్డి? మాకు తెలీదా? ప్రజలకు తెలీదా? ఇది సమాధానం చెప్పే దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి, తాడేపల్లి కొంపకుందా అని నేను అడుగుతా ఉన్నా. చాలా క్లియర్గా పెద్దిరెడ్డి కుటుంబానికి, మిథున్ రెడ్డి కుటుంబానికి, విజయసాయి రెడ్డికి, జగన్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్లో భాగస్వామ్యం ఉంది. చాలా క్లియర్గా వ్యవస్థలను మేనేజ్ చేసి అడ్డంబడి ఇవాళ మీరు ఈ దుర్మార్గాల్లో పాల్పడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, A1 జగన్మోహన్ రెడ్డి 38 కేసుల్లో ముద్దాయి, A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. దగ్గర జగన్ వేసిన స్టేలు 158 స్టేల మీద బతుకుతున్నాడు జగన్ రెడ్డి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. 6093 గూగుల్లో కొడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని వస్తుంది. ఇవాళ మీ బతుకు 158 స్టేల్లో ఉన్నారు. మీరు వేసిన డిశ్చార్జ్ పిటిషన్లో 54, మీ మీద ఉన్న కేసులు 38. 10 సంవత్సరాల పైగా వ్యవస్థలను మేనేజ్ చేసి బెయిల్ మీద బతుకుతున్న
ఆర్థిక ఉగ్రవాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర. 1,00,000 కోట్ల అవినీతికి నిదర్శనం ఈ ఛార్జ్షీట్లు. సిబిఐ ఈడీ కేసుల్లో 11 కేసులు విచారణ జరిగితే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే 2 ఈడీ కేసులు ఉన్నాయి. వ్యవస్థలను మేనేజ్ చేసి 10 ఏళ్ల పైగా కేసులు ట్రయల్కి రాకుండా జగన్ రెడ్డి, సాయి రెడ్డి మీరు శ్రీరంగ నీతులు చెప్తారా? ఇవాళ 1వ ఛార్జ్షీట్లో 29 కోట్లు జగతి పబ్లికేషన్లోకి వచ్చాయి. 2వ ఛార్జ్షీట్లో 30 కోట్లు జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు. 3వ ఛార్జ్షీట్లో విశాఖ ర్యాంకీ 99.9 కోట్లు జగతి పబ్లికేషన్లో. 3వ ఛార్జ్షీట్లో విశాఖ ర్యాంకీకి భూములు కేటాయించి గ్రీన్ బెల్ట్ కుదింపు చేయటం వల్ల ర్యాంకీ వాళ్ళు జగతి పబ్లికేషన్లో 99.9 కోట్లు ఇచ్చారు. డైరెక్ట్ క్యాష్. సిబిఐ ఛార్జ్షీట్ ప్రూవ్డ్. 43,000 కోట్ల ఆస్తులు జప్తాయి జగన్ రెడ్డి. 2వ ఛార్జ్షీటు పోలేపల్లి సెజ్లో అరవిందో హెట్రో 60 ఎకరాలు ఇచ్చినందుకు 30.66 కోట్లు జగన్ కంపెనీలో పెట్టుబడులు. మొదటి ఛార్జ్షీటు మహబూబ్నగర్ జడ్చర్లో హెట్రో అరవిందో కంపెనీలకి 250 ఎకరాలు కేటాయిస్తే మీ అయ్యా ముఖ్యమంత్రిగా ఉండగా 29.5 కోట్లు నీ జగతి కంపెనీలోకి డబ్బులు వచ్చాయి జగన్ రెడ్డి. నీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండగా, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నీ కంపెనీల్లో క్విడ్ ప్రో కో. 4వ ఛార్జ్షీట్లో వ్యాన్ పిక్ 4,000 ఎకరాలు కేటాయిస్తూ క్యాబినెట్ అనుమతిస్తే 28,000 ఎకరాలు కేటాయిస్తే నిమ్మగడ్డ ప్రసాద్ జగన్ సంస్థల్లో 854 కోట్లు పెట్టుబడి పెట్టాడు. క్యాష్ క్యాష్. ఇవాళ ఆ సాక్షి ఛానల్లో సాక్షి పత్రిక 4,000 కోట్లు మార్కెట్ వాల్యూ. ఇవాళ దాల్మియా సిమెంట్లో కడప జిల్లాలో 1,005 ఎకరాలు సున్నపు గనులు దాల్మియా సిమెంట్కి ఇస్తే జగన్ కంపెనీలో 10 రూపాయల షేరు 1,440కి ఇంకో కంపెనీ దాల్మియా మీ షేర్లు కొంటే జగన్ కంపెనీ పెట్టుబడులు 205 కోట్లు నీ కంపెనీలో పెట్టుబడులు వచ్చాయి. 205 కోట్లు దాల్మియా సిమెంట్ కంపెనీ నీ కంపెనీ షేరు 10 రూపాయల షేర్ని 1,440 రూపాయలకి నీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నీ క్విడ్ ప్రో కోలో, నీ సాక్షి పత్రికల్లో, నీ సాక్షి ఛానల్లో, నీ భారతీయ సిమెంట్లో పెట్టిన పెట్టుబడులు. అట్లాగే ఇండియా సిమెంటు రంగారెడ్డి జిల్లాలో కాగ్నా నది నుంచి ఇండియా సిమెంట్కి 10 లక్షల గ్యాలన్లు నీటిస్తే భారతీయ సిమెంటు షేర్లు కొన్నాడు. ఇండియా సిమెంట్ ఆయన భారతీయ సిమెంట్ నీళ్ళు ఇస్తే షేర్లు కొన్నాడు. రైతులకు ఇచ్చే నీళ్లు నువ్వు నీ భారతీయ సిమెంట్లో షేర్లు పెట్టించుకున్నావు. భారతీయ సిమెంట్లో కడప జిల్లా కమలాపురం ఎర్రగుంట్ల మండలంలో 2,037 ఎకరాలు ఇచ్చాడు. ఎవడు బాబుగాడు సొమ్ము, ఎవడయ్యే సొమ్ము, ఇదంతా కూడా కక్కిస్తాం. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే 2024 జూన్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే ఇవన్నీ కూడా కక్కిచ్చి మళ్ళీ రాష్ట్ర ఖజానాకి రప్పించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పకుండా 5 కోట్ల ప్రజలు ఈ కార్యక్రమం చేయమనే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని 160 అడుగుల గొయ్యిలో తవ్వి పెడుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో విసిరేయటానికి సిద్ధంగా ఉన్నారు. నీ బాబా హత్య కేసులో నీ తమ్ముడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే 5 రోజులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పోలీసులు ఈ దేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థ సిబిఐ అధికారులు 5 రోజులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా తల్లికి హార్ట్ ఆపరేషన్ అనే డ్రామా ఆడి కర్నూలు హాస్పిటల్లో పెట్టి సిబిఐ అరెస్ట్ని తాత్కాలికంగా అవినాష్ రెడ్డి తప్పించుకున్నాడు.
సుప్రీంకోర్టులో ఎప్పుడు బెయిల్ పిటిషన్ విచారణ జరిగినా నీ తమ్ముడు అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుంది. తాడేపల్లి కొంప పేర్లు వైఎస్ అవినాష్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో తాడేపల్లి కొంప 2 పేర్లు వస్తాయి. ఆ 2 పేర్ల దెబ్బకి వైసీపీ పార్టీ బంగాళాఖాతంలో కలుస్తుంది. రేపు పోటీ చేసే అభ్యర్థులు కూడా నీకు దొరకరు. వైఎస్ జగన్ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిన తర్వాత నువ్వు తిన్న డబ్బంతా కక్కక తప్పదు. ఇప్పటికే ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది, అక్కడ ఐలాండ్లు కూడా కొనేశారని తాడేపల్లి అగ్రహారం సమాచారం. ఇవన్నీ కూడా మీరు ఇవాళ వ్యవస్థల్ని మేనేజ్ చేసి దుర్మార్గంగా అమానుషంగా మా నాయకుడు ఆరోగ్యాన్ని, మా నాయకుడు భద్రతని ప్రశ్నార్థకం చేశారు. ఇవన్నీ కూడా, ఈ అవలక్షణాలన్నీ కూడా జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తూ ఇవాళ పెత్తందారుల పార్టీగా ఒకే సామాజిక వర్గానికి అన్ని పదవులు కట్టబెట్టి ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద వర్గాలకి అన్యాయం చేస్తూ 1,14,000 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్లు డైవర్ట్ చేస్తూ 1,00,000 బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయకుండా ఇవాళ 14 లక్షల ఎకరాలు అసైన్ భూములు కొట్టేస్తూ కాజేస్తూ ఈ దుర్మార్గాలకు పాల్పడుతూ ఇవన్నీ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే ఇవాళ సిబిఐ నవంబర్ 2021 హైదరాబాద్ సిబిఐ ఆఫీస్కి విచారణకు రమ్మని నోటీసులు తాడేపల్లి కొంపకొస్తే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ విజయసాయిరెడ్డి నోరు బారేసుకున్నాడు, పిచ్చి వాగాడు. మహిళలనే గౌరవం కూడా లేకుండా ఏకవచనంతో అసభ్యంగా, బాధ్యతారాహిత్యంగా, నీచంగా పిచ్చి ప్రలాపనలు చేశాడు. ఒకటే కబడ్దార్ గుర్తుపెట్టుకో విజయసాయిరెడ్డి, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులను కానీ, ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యుల్లో మహిళలను కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో మహిళలను కానీ కించపరుస్తూ మాట్లాడితే నిన్ను బంగాళాఖాతంలో కలపటానికి ఈ రాష్ట్ర ప్రజలు ఓటనే ఆయుధంతో సిద్ధంగా ఉన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పిచ్చి పిచ్చి ప్రలాపనలో మానుకోమని విజయసాయిరెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాను.